ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు కొత్త డ్రామాకు తెరలేపారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో రఘురాజు ఇవాళ శాసనమండలి చైర్మన్ ఎదుట హాజరు కావాల్సింది. అయితే కిడ్నీ ఎయిర్ బ్లాడర్స్ సమస్య కారణంతో విశాఖ నారాయణ ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్సీ రఘురాజు. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ రఘురాజు ఎత్తుగడ వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు కొత్త డ్రామాకు తెరతీసినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. విచారణ నుంచి డుమ్మా కొట్టేందుకు ఈ యొక్క ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి యుగంధర్? ఎమ్మెల్సీ రఘురాజు ఇందుకూరు రఘురాజు గత కొద్ది రోజులుగా డ్రామా నడుస్తున్నటువంటి అవినమైతే మనం చూస్తూనే ఉన్నాం. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. తొలుత ఆయన భార్యను టీడీపీలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే కోళ్ల లలిత ఉన్నారో ఆమెతో పాటు కొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరకు వస్తే ఎన్నికలకు వచ్చినప్పుడు ఎస్కోట నియోజకవర్గంలో టీడీపీలో ఒక కుమ్ములాట ఉంది. గొంప కృష్ణ అనే ఎన్ఆర్ఐకి కోళ్ల లలిత ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమెకు మధ్య ఒక అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ వర్గ విభేదాలను సెటిల్ చేయడానికి నేరుగా చంద్రబాబుతో కూడా కలిసినటువంటి ఫొటోస్ కూడా ఈ మధ్య వైరల్ అయినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈయనే వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ చేసి గొంప కృష్ణ పూర్తిగా కోళ్ల లలితకు అనుకూలంగా పనిచేయాలి అనేది వీళ్ళిద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చినటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటిది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తరువాత టీడీపీకి పనిచేస్తున్నటువంటి ఈయన పైన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈయన పైన చర్య తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి చైర్మన్ కు మోషన్ రాసి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణ కూడా చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందజేసినటువంటి ఎవిడెన్సెస్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన కొద్ది రోజుల క్రితం ఆయనకి విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన అప్పుడు కూడా గైర్హాజరయ్యారు. తాజాగా ఈ రోజు కూడా మరో విచారణకు రావాలని చెప్పి ఈయనకి ఆదేశించడం జరిగింది, నోటీస్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇందుకూరు రఘురాజు తనకు అనుకూలమైనటువంటి ఒక హాస్పిటల్ నుంచి స్కానింగ్ రిపోర్ట్స్ ను కూడా తప్పుగా ట్యాంపర్ చేసి ఆయనకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని, అవి దాదాపు 11 mm ఉన్నాయని, వాటికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినట్టు ఒక ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇదంతా కూడాను ఇది శాసన మండలి చైర్మన్ ముందు తన విచారణకు హాజరయ్యి తన తాలూకా సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దీన్ని జాప్యం చేసి వాయిదా వేయడానికి కోసం ఆయన ఈ వైద్య చికిత్స కోసం జాయిన్ అయినట్టుగా డ్రామా ఆడుతున్నట్టుగా ఇక్కడ ఎస్కోటలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఆయన టీడీపీతో అంటకాగుతున్నటువంటి వైనం అయితే చాలా స్పష్టం. టీడీపీ కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి పరిస్థితి కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలను సేకరించి శాసన మండలి అధ్యక్షుల ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీని మీద చాలా ఈ పరిణామాల మీద తీవ్రమైనటువంటి చర్చ విజయనగరం జిల్లాలో సాగుతుంది. ఓకే యుగంధర్.